మన ఇద్దరం కలిసి పంచుకున్న ఈ ప్రేమ మన మధ్యలోనే ఉండాలి అన్నట్టు ఇలా అరుస్తారన్నమాట. మర్యాదల్లో ఎక్కడ చిన్న తేడా అయినా ఇంకా అది ఇంక చెప్తూనే ఉంటారు, చెప్పుకుంటూనే ఉంటారు. ముసలోడే గాని మహానుభావుడు అనుకున్నా. Igreja Metodista Unida en Mozambique, Paraguay da Beira. ఓన్లీ 2 people అలౌడ్ అంట, ఇద్దరు మాత్రమే ఫంక్షన్కి రావాలంట. ఆడపిల్లని అవమానించినట్టు భావిస్తారంట. ఏంటో చాలా వెరైటీగా ఉంటాయి ఇక్కడ పెళ్ళిళ్ళు మాత్రం ఆఫ్రికాలో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్రికా ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం మొజాంబిక్ అనే దేశంలో ఉన్నాం. సో ఈ మొజాంబిక్లో బెయిరా అనే టౌన్లో ఉన్నాను. అండ్ నా లాస్ట్ వీడియోస్ అన్నీ మీరు చూసి ఉంటే అసలు ఇక్కడ వరకు ఎలా వచ్చానో అండ్ ఇక్కడ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ అవి చేసాం. అవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక అద్భుతమైన వీడియో చేయబోతున్నాం. అదేంటంటే మ్యారేజ్ వీడియో. నాకు తెలిసి ఇప్పుడు వరకు తెలుగు యూట్యూబ్ బ్లాగర్స్ కానీ లేదంటే ఇండియన్ యూట్యూబ్ బ్లాగర్స్ కానీ ఇన్ని డిఫరెంట్ కంట్రీస్లో మ్యారేజెస్ అయితే ఎవరు చూపించుండ్రు. మనం అయితే ఉగాండాలో చూపించాం, తర్వాత ఇథియోపియాలోని, తర్వాత మలావీలో కూడా చూపించాం. ఇప్పుడైతే మొజాంబిక్ దేశంలో అసలు పెళ్ళి ఎలా చేసుకుంటారు, వీళ్ళ పద్ధతులు ఏంటి, కట్న కానుకలు, తర్వాత అన్ని విషయాలు అయితే మీకు చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అంతా, చివరి వరకు అయితే చూస్తూనే ఉండండి. నేను ఇప్పుడు వెళ్ళబోయేది అయితే ఇన్విటేషన్ ఉంది ఈ మ్యారేజ్కి. మలావీలో అయితే ఎవరు ఇన్వైట్ చేయలేదు, ఈ ఇథియోపియాలో అయితే అక్కడికి వెళ్తే ర్యాండమ్గా ఇన్వైట్ చేశారు మ్యారేజ్కి. అసలు ఇన్వైట్ చేసింది ఎవరంటే ఈ మ్యారేజ్కి నేను నరేష్ బ్రో అని చెప్పాను కదా, ఇక్కడ తెలుగు ఆయన ఉన్నారు, మనకి హెల్ప్ చేశారు వీసా విషయంలో అని. సో ఒక వీడియో కూడా చేశాం కదా సపరేట్గా ఇక్కడ జాబ్స్ గురించి గట్రా. సో నరేష్ బ్రదరు వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్ ఉంటారు కదా, సో ఆ బ్రదర్ అయితే మొజాంబిక్ లోకల్ అనమాట. సో అతను ఏమన్నారంటే, నా కజిన్ వాళ్ళ మ్యారేజ్ అయితే ఉంది సాటర్డే, ఎందుకంటే మ్యాక్స్ ఇక్కడ పెళ్ళిళ్ళన్నీ సాటర్డేలు సండేలు అవుతాయి, ప్రతి సాటర్డే సండే. సో నా కజిన్ మ్యారేజ్ ఉంది సాటర్డే అని అన్నారు. నేను వెంటనే అన్న, బ్రదర్ నాకు మ్యారేజెస్ చూడడం చాలా ఇష్టం, సో నాకు అతన్ని తీసుకెళ్ళమని చెప్పండి నేను నరేష్ బ్రోకి చెప్తే నరేష్ బ్రో మాట్లాడారు. సో తనైతే తీసుకెళ్ళడానికి ఈరోజు నేను ఉంటున్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చారనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం, నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా. ఈ బిల్డింగ్ ఏంటంటే ఆ రిలేటివ్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇక్కడి నుంచి అయితే చర్చికి వెళ్తున్నారనమాట. ఇక్కడ ప్రతి మ్యారేజ్ అసలు ఫంక్షన్ హాల్లో జరుగుతుంది, తర్వాత ఏమో ఫస్ట్ చర్చిలో జరుగుతుంది, తర్వాత ఫంక్షన్ హాల్కి వెళ్తారనమాట. Hoje, sábado, pelas 14 horas. E amanhã, domingo, pelas 14 horas. Haverá grande. సో మనం ఈ పెళ్ళిని అయితే స్క్రాచ్ నుంచి చివరి వరకు అయితే చూపిద్దాం ఎలా అవుతుంది ఏంటి అనేది. ఫస్ట్ అయితే చర్చికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాక అక్కడ మొత్తం అదంతా అయిపోయాక అప్పుడైతే ఫంక్షన్ హాల్కి వెళ్తారు అలా అని అనుకుంటున్నాను. బట్ ఇది ఎలా అవుతుందో తెలీదు. కొందరు అయితే చర్చిలో చేసుకుని తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు, కొందరు అయితే రిసెప్షన్లో అయితే ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటారు. సో ఇప్పుడైతే మీకు అన్ని విషయాలు అయితే ఇంట్రెస్టింగ్గా చూపిస్తాను. మరి మీరు చేయాల్సిందేంటో గుర్తుంది కదా, ఒక లైక్ అయితే చేసి ఏమనిపించిందో కామెంట్ పెట్టి వీడియో అంతా చూసాక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే ఇంకా చాలా అద్భుతమైన వీడియోస్ వస్తాయి. ఏదో ఒక వీడియో పక్కగా మీకు నచ్చుతుంది, అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మరి ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము, పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర. సో చర్చికి తీసుకెళ్ళడానికి అయితే ఆ అమ్మాయిని రెడీ చేస్తున్నారు. పెళ్లి కొడుకు కూడా డైరెక్ట్గా అయితే చర్చికి వచ్చేస్తారంట. ఇదేంటంటే మనకి ఇప్పుడు నార్మల్గా పెళ్ళిళ్ళకి బస్సులు కానీ అవి అరేంజ్ చేస్తారు కదా చుట్టాలందరినీ తీసుకెళ్ళడానికి. సో వీళ్ళైతే ఈ మినీ వ్యాన్ అయితే యూజ్ చేస్తున్నారు, మటాటు. సో మన బ్రదర్ అయితే డ్రైవరు, కంపెనీలో కూడా డ్రైవరే, ఇక్కడ కూడా ఆ బ్రదర్ డ్రైవ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి, ఇదిగోండి మన బ్రదర్ తినే చౌకీ. Hello. We're here in Mozambique. Beira. Want to go to assist the marriage. Cousin's marriage. Yes. What's the girl name? Elena. Elena. And Pedro. Elena and Pedro. ఈరోజు మనం వెళ్ళబోయే పెళ్ళి కపుల్ నేమ్స్ వచ్చేసి పెడ్రో అండ్ ఎలీనా. Yes. పెడ్రో వెడ్స్ ఎలీనా. Yes. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అయితే తెలిసింది ఇక్కడ. అదేంటంటే ఇక్కడ నార్మల్గా మన ఇండియాలో అయితే పెళ్లి కార్డు ఇస్తారు కదా, పెళ్లి కార్డు ఇస్తాం కదా ఎవరికైనా, ఇచ్చి మీ ఇంటి నుంచి ఇద్దరే రండి ముగ్గురే రండి ఇలాగేం చెప్పం కదా. సో ఇక్కడ ఉన్న రూల్ ఏంటంటే, రూల్ అని కాదు, మ్యాక్స్ ప్రతి ఒక్కరూ పాటించేది ఏంటంటే, ఒక ఫ్యామిలీని ఇన్వైట్ చేసినప్పుడు ఓన్లీ 2 people అలౌడ్ అంట, ఇద్దరు మాత్రమే ఫంక్షన్కి రావాలంట. భార్య భర్త కానీ లేదంటే ఇంకా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భార్య కానీ ఎవరో ఒకరు ఇద్దరు మాత్రమే రావాలంట ఫ్యామిలీ నుంచి. పొలవమని 10 మందిని 15 మందిని వేసుకుని వచ్చేస్తా అంటే అలా అవ్వదంట.
సో అందుకనే నేను అన్న బ్రదర్ మీకు ఎంతమంది పిల్లలు అంటే 3 పిల్లలు అని అన్నారు. కానీ నేను నా భార్య తర్వాత నాకు ఒక 1.5 year బేబీ అయితే ఉంది, రీసెంట్గా పుట్టిన బేబీ. మేము 3 వస్తున్నాము అంటే మరి మిగతా 2 పిల్లలు ఇప్పుడు మీ కజిన్ పెళ్ళే కదా, మిగతా 2 రావట్లేదా అంటే లేదు, వాళ్ళిద్దరిని ఇంట్లోనే ఉంచాలి. ఎందుకంటే పెళ్ళికి ఇక్కడ మ్యాక్స్ ఇద్దరే, ఒక ఫ్యామిలీ నుంచి 2 అలౌ చేస్తారు. అలౌ చేయడం అంటే 2 వస్తారు, అది ఏ పెళ్ళి అయినా ఎవరి పెళ్ళి అయినా అంతే అని అన్నారు. సో అది కొంచెం నాకు విచిత్రంగా అనిపించింది. వెయిట్ చేస్తున్నాం. పెళ్లి కూతురు అయితే రెడీ అవుతుంది. రెడీ అయ్యాక ఇక్కడ ఇంకా చుట్టాలు ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇక్కడ నుంచి అయితే చర్చ్కి వెళ్తాం. చర్చ్కి వెళ్ళాక అక్కడి నుంచి మొత్తం ఆ సెరమనీ అంతా అయిపోయాక గవర్నమెంట్ ఆఫీస్కి అయితే వెళ్తారంట. అక్కడ ఏదో సైన్లు అవి పెడతారంట. అక్కడ అయిపోయాక బ్రైడల్ పార్టీ అయితే ఉంటుంది. అక్కడ ఫుడ్ తర్వాత డ్యాన్సింగ్ ఇవన్నీ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఈ కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం, ఇంకా చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. బ్రో చూడండి, ఇక్కడ మన సంక్రాంతికి వస్తున్న సినిమాలో గోదావరి గట్టు పాట వేశారు, అది ఇష్టం అంట బ్రోకి. హౌ యూ నో దిస్ సాంగ్? He is listening, so you liked it and that's why I also like it. Good. ఆల్మోస్ట్ ఒక 1.5 hour తర్వాత అయితే ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి గెస్ట్లు అందరూ అయితే గ్యాదర్ అయ్యాకి వ్యాన్లో ఎక్కించుకొని ఇప్పుడే చర్చ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఎందుకంటే వీళ్ళ మ్యారేజ్ సెరమనీస్ అన్నీ ఫస్ట్ అయితే చర్చ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇజ్రేజా మెటోడిస్టా ఉనీడా ఎం మొజాంబికే పరాక్వా డా బేరా, చాలా పెద్ద పేరే. గెస్ట్లు అందరూ ఇప్పుడే మెల్లిమెల్లిగా వస్తున్నారు. మన బ్రదర్ ఏంటంటే నన్ను ఇక్కడ దింపేసి ఏమన్నారంటే, నేను ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాను, మంచిగా డ్రెస్అప్ అయ్యి వస్తాను, నువ్వు ఈలోపు పెళ్ళిని చూస్తూ ఉండు, మెల్లిమెల్లిగా వస్తారు జనాలు అందరూ అని చెప్పి అన్నారు. లోపలికి వెళ్తున్నాం. ఆల్రెడీ ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేసినట్టున్నారు. ఈ కారు చూస్తే అర్థమవుతుంది కదా, డెకరేట్ చేసిన కారు. ఇదిగోండి పెళ్లి కూతురు పేరు వచ్చేసి ఎలీనా, పెళ్లి కొడుకు పేరేమో పెడ్రో. పోర్చుగీస్ లాంగ్వేజ్లో అయితే రాశారు. బెమ్ విండోస్ ఆవో నోసో కసామెంతో ఎలీనా అండ్ పెడ్రో. నా పోర్చుగీస్ భాష ఇలా చదువుతున్నందుకు మీరు నన్ను క్షమించండి, ఏం చేయలేను. ఇంకా లోపలికి వెళ్దాం. ఇప్పుడే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే లోపలికి వస్తున్నారు. హలో, మనోడే పెళ్లి కొడుకు, పెడ్రో అంట మనోడి పేరు. మరి ఆమె పెళ్లి కూతురా లేదంటే ఎవరో తెలీదు. ఎందుకంటే వీళ్ళ కొన్ని సార్లు వీళ్ళ సాంప్రదాయంలో పెళ్లి కొడుకుతో పాటు వాళ్ళ చెల్లి కానీ లేదంటే వాళ్ళ రిలేటివ్ ఎవరైనా వస్తూ ఉంటారు. అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా, ఎవరినైనా అడుగుతా. జస్ట్ ఈ వైబ్ని ఎంజాయ్ చేయండి, నేను ఎక్కువ పెద్దగా మాట్లాడదలుచుకోలే. ముహూర్తాలు టైమింగ్స్ ఇలాంటివి ఏం ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు పెళ్లి కొడుకు వచ్చాడు కదా, కాసేపట్లో ఇంకా పెళ్లి కూతురు కూడా వస్తుంది. ఇంకా ప్రేయర్లు ఇవన్నీ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ క్రిస్టియన్ పెళ్ళిళ్ళలో ప్రేయర్స్ అయితే ఎక్కువసేపు ఉంటాయి. దాదాపు కొన్నిసార్లు అయితే చర్చిలోనే 3-4 hours పట్టేస్తుంది, కొన్నిసార్లు ఇంకా అంతకు మించే టైం పడుతుంది. సో ప్రజెంట్ టైం అయితే అరౌండ్ 2 అవుతుంది. ఇంకా పెళ్ళి ఎంతసేపు ఉంటుందో ఏంటో ఏమీ తెలీదు. నన్ను తీసుకొచ్చిన బ్రదర్ అయితే బట్టలు మార్చుకొని వస్తా అని చెప్పేసి నన్ను ఇక్కడ దింపేసి వెళ్ళాడు. సో నేను అలాగా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నాను, నాకు ఇక్కడ ఎవరూ తెలియకపోవడం వల్ల. ఇందాక చెప్పాను కదా, సో పెళ్లి కొడుకుతో పాటు వాళ్ళ రిలేటివ్ కానీ సిస్టర్ కానీ ఎవరొకరు వస్తారు అని. ఇప్పుడే పెళ్లి కూతురు కూడా వచ్చింది. పాటలు అవి పాడుతూ వెల్కమ్ చేస్తున్నారు ఇద్దరిని. ఇక్కడ నుంచి ఇంకా ప్రేయర్లు అవి ఉంటాయి. తర్వాత రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అది. సో ఈ కార్లో ఇందాక వచ్చినప్పుడు చెప్పాను కదా, పెళ్లి కొడుకు కార్లో ఉంది అని. పెళ్లి కొడుకు వేరే కార్లో వచ్చాడు, పెళ్లి కూతురు వేరే కార్లో వచ్చింది. ఇది పెళ్లి కూతురు వచ్చిన కార్ ఇది. ఇంకా లోపల పాటలు పాడుతూ వెల్కమ్ చేస్తున్నారు వాళ్ళందరినీ. బాగుంది.
పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు వచ్చేసారు. నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళది లవ్ మ్యారేజ్ అంట. సో మనం ఒక లవ్ మ్యారేజ్ అయితే చూస్తున్నాం ఇప్పుడు, లవ్ అండ్ అరేంజ్డ్. యాక్చువల్గా ఒకప్పుడు ఈ మొజాంబిక్ దేశాన్ని పోర్చుగీస్ వాళ్ళు పాలించారు. నేను ఆల్రెడీ ఫస్ట్ ఇంప్రెషన్ వీడియోలో కూడా చెప్పా కదా, వీళ్ళకి ఇండిపెండెన్స్ లేట్గా వచ్చింది 1975వ సంవత్సరంలో. కాకపోతే ఆ పోర్చుగీస్ కల్చరు వీళ్ళలో ఇమిడిపోయింది. ఈవెన్ మనం చర్చిలు చూసినా సరే దాదాపు 90% క్యాథలిక్ చర్చిలు ఉంటాయి పోర్చుగీస్ ఆర్కిటెక్చర్తో మిక్స్ అయ్యి. సో ఆ పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కొనసాగుతుంది. చాలా చోట్ల మ్యారేజ్లు 2 రకాలుగా అయితే చేసుకుంటారు. కొందరు ట్రెడిషనల్ పద్ధతిలో చర్చిలో చేసుకుంటారు, మరికొందరు వెడ్డింగ్ హాల్లో లేదా బాగా డబ్బున్న వాళ్ళు బీచ్ సైడ్ లగ్జరీ రిసార్ట్స్లో వెడ్డింగ్ చేసుకుంటారంట. నాకు ఈ ప్రాసెస్ని ఏమంటారో తెలీదు, బట్ నాకు తెలిసిన భాషలో నేను చెప్తాను. సో ఇది కైండ్ ఆఫ్ ప్రమాణ స్వీకారం లాంటిది, అంటే మాట ఇస్తున్నట్టు అనమాట. సో అమ్మాయి చేయబట్టుకొని అబ్బాయి ఏంటంటే తన పేరు చెప్పేసి ఆ అమ్మాయి పేరు చెప్పేసి, నువ్వు నా జీవిత భాగస్వామిలాగా నా భార్యలాగా చివరి వరకు ఉంటావు కదా, సో ఎలాంటి కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఎప్పటికీ మనం ఎప్పుడు కలిసే ఉండాలి, చివరి వరకు తుది శ్వాస వరకు మనం కలిసే ఉంటామని చెప్పేసి మాట ఇవ్వు అని చెప్పేస్తే అప్పుడు ఆ అమ్మాయి ఏమో ఎస్ నేను నీ భార్యలాగా నీతోనే ఎప్పుడు ఉంటానని చెప్పేసి ఎస్ అని చెప్తుంది. సో దాన్ని పోర్చుగీస్ లాంగ్వేజ్లో సిమ్ ఉయు అసియాటో అని చెప్పేసి ఏదో అంటారంట. ఏదో చెప్పారు అంకుల్ గారు, బట్ నాకు అది సరిగా నోరు తిరగట్లేదు. సేమ్ అదే విధంగా అయితే ఫస్ట్ అబ్బాయి ప్రమాణం చేస్తా, అమ్మాయి చేయి పట్టుకొని ప్రమాణం చేయమని అడుగుతాడు. సో ఆ తర్వాత ఏంటంటే అమ్మాయి ఏమో అబ్బాయి చేయి పట్టుకొని అదే విధంగా అడుగుతుంది అనమాట. సేమ్ ఏ అబ్బాయి అయితే ఏం అడిగాడో అదే అమ్మాయి అడుగుతుంది. అప్పుడు అబ్బాయి ఏమో ప్రమాణం చేస్తాడు. Em nome de Deus, Pai, Deus Filho, Deus Espírito Santo. Amém. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రింగులు మార్చుకోవడం, తర్వాత సంతకాలు పెట్టడం, వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకోవడం అన్నీ అయితే అయిపోయి ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు తర్వాత వాళ్ళ రిలేటివ్స్ అందరూ అయితే కొందరు వచ్చి పాటలు పాడుతున్నారు. సో మ్యారేజ్కి సంబంధించిన సాంగ్స్. అండ్ ఈ ఆఫ్రికన్ మ్యారేజెస్లో ఒకటైతే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, అదేంటంటే వీళ్ళు ఏదైనా హ్యాపీనెస్ని వీళ్ళు షేర్ చేసుకోవాలని అనుకుంటే చాలామంది ఆడవారు అన్నట్టు ఇలా అరుస్తారనమాట. అంటే కామెడీగా అనుకోద్ది, ఇలా అరుస్తారనమాట. ఎల్లెల్లెల్లెల్లె అని చెప్పి ఒక సౌండ్ చేస్తూ అరుస్తూ ఉంటారు. ఎక్కువ అది వినపడుతూ ఉంది. ఇథియోపియాలో ఉన్నప్పుడు కానీ, తర్వాత ఉగాండాలో మ్యారేజ్కి వెళ్ళినప్పుడు, మలావిలో మ్యారేజ్కి వెళ్ళినప్పుడు, ప్రతి కంట్రీలో ఈ ఆఫ్రికా ఖండంలో ప్రతి కంట్రీలోని ఉంటుంది. అంటే మన సైడ్ ఇప్పుడు నార్మల్గా ఏమైనా హ్యాపీనెస్ వచ్చినప్పుడు మామా ఇలా ఇలా పిచ్చి పిచ్చి సౌండ్లు చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచడానికి అలా అరుస్తూ ఉంటారు. ఫస్ట్ ఫాదర్ గారు ఏమో ఏవో అవన్నీ చదివారు, బైబుల్ చూస్తూ చదివిన తర్వాత జస్ట్ ఇండియాలో సేమ్ క్రిస్టియన్ మ్యారేజ్ ఎలా అవుతుంది, ఇక్కడ కూడా మ్యారేజ్ అలానే అవుతాయి. కాకపోతే కొన్ని పద్ధతులు అయితే మారుతాయి, వాళ్ళ రూల్స్ అవి మారుతూ ఉంటాయి. పెళ్ళి జరిగే ప్రాసెస్లో మాత్రం ఏం మారదు, కానీ మిగతా కొన్ని మారుతూ ఉంటాయి. అవి ఏంటో కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడే రింగ్స్ అది మార్చుకున్నారు. తర్వాత ఫాదర్ గారు ఏమో చెప్పినప్పుడు వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు కదా, ఈమె ఈజ్ ద బ్రైడ్ అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ముద్దు పెట్టుకోవడం ఇవన్నీ అయ్యాయి. అయిన తర్వాత ఏంటంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెన్న చూపిస్తూ డ్యాన్స్ చేస్తూ వెళ్ళి వాళ్ళు సంతకాలు పెడుతున్నారు. నేనేమనుకున్నానంటే ఇందాక చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, వీళ్ళు సంతకాలు పెడతారు అని చెప్పి, గవర్నమెంట్ సంతకాలు. నేను ఇక్కడి నుంచి వేరే ఏదైనా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సంతకాలు పెడతారేమో అనుకున్నాను. బట్ వాళ్ళు ఇక్కడే ఒక రిజిస్టర్ లాంటి దాంట్లో అయితే సంతకాలు పెట్టేశారు.
సంతకాలు పెట్టేసిన తర్వాత పెళ్లి కొడుకు తరపు నుంచి ఒకరు, పెళ్లి కూతురు తరపు నుంచి ఒకరు కూడా నాకు తెలిసి అవి సాక్షి సంతకాలు అనుకుంటా. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో పెడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఎవరైనా సాక్షి సంతకం. ఆ టైప్లో అయితే పెళ్లి కొడుకు తరపున వాళ్ళు, పెళ్లి కూతురు తరపున వాళ్ళు ఒక్కొక్కరు అయితే సంతకాలు కూడా పెట్టారు. బట్ ఇటువైపు అయితే కొందరు అయితే మంచిగా డ్యాన్స్ చేస్తూ లోకల్ మ్యూజిక్ అయితే మంచిగా ప్లే చేస్తున్నారు. బాగుంది చాలా. ఇండియాలో కూడా ఇంచుమించు ఈ టైప్లోనే అవుతుంది. నేను ఏంటంటే ఇండియాలో చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళాను కానీ మరీ బిగినింగ్ స్టేజ్ నుంచే అయితే క్రిస్టియన్ పెళ్ళిళ్ళకి వెళ్ళాలి. ఏదో మధ్యలో వెళ్ళి ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ రింగ్స్ మార్చేసుకుని అయిపోయిన చివరి దశలో ఆ చర్చికి వెళ్ళి జస్ట్ అలా చూసి ఆ తర్వాత భోజనం చేసి వెళ్ళిపోవడమే తప్ప. ఎందుకంటే మన ఇండియాలో పెళ్ళి అంటేనే భోజనాలు, భోజనాలు అంటేనే పెళ్ళి. వచ్చిన వాళ్ళందరూ తృప్తిగా తినేసి ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు కదా. బట్ నేను మలావిలో ఉన్నప్పుడు ఏంటో మరి భోజనాలు ఏం పెట్టలేదు, అది బాగా ఫీల్ అయ్యాను. అంటే తిండి కోసమని కాదు, నార్మల్గా ఉంటుంది కదా పెళ్లి భోజనం అని, అదొక ఇంట్రెస్ట్ ఉంటుంది అది. సో అదనమాట. ఇంకా చాలా లోపల సెరమనీస్ అయితే అవుతున్నాయి. అవన్నీ చూసి తర్వాత చివరి వరకు అసలు ఎలా అవుతుంది ఏంటో చూసి మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది, చివరి వరకు అయితే చూడండి. కాకపోతే నేను ఇప్పుడు వచ్చిన ఈ పెళ్లిలో నా పక్కన కూర్చున్న ఒక అంకుల్ గారిని అడిగాను మొజాంబిక్ వెడ్డింగ్ గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పమని. నాకు ఒక విషయం చెప్పారు. అదేంటంటే కొందరు రిచ్ పీపుల్ బీచ్ సైడ్ వెడ్డింగ్ చేసుకున్నప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రింగులు మార్చుకున్న తర్వాత పెళ్ళి అయ్యాక ఆ చివర్లోని ఒక వైన్ గ్లాస్ అయితే ఓపెన్ చేస్తారు, కాస్ట్లీ వైన్ గ్లాసు. సో ఓపెన్ చేసిన గ్లాస్ని అయితే విరగొట్టేస్తారంట ఆ కపుల్సే. సో ఇద్దరు కలిసి టేస్ట్ చేసిన ఆ గ్లాస్ని క్లాత్లో జుట్టేసి విరగొట్టేస్తారంట. దాని అర్థం ఏంటంటే మన ఇద్దరం కలిసి పంచుకున్న ఈ ప్రేమ మన మధ్యలోనే ఉండాలి, ఇంకెవరికి దక్కకూడదు అని చెప్తున్నారు. సో అందుకే ఈ గ్లాస్ పగలగొట్టే పద్ధతి అయితే ఎక్కువ మనం ఈ బీచ్ సైడ్ రిసార్ట్స్లో గట్రా జరిగే మోడర్న్ పెళ్ళిళ్ళు అయితే చూడొచ్చు అని చెప్పేసి అన్నారు. కానీ నేను ఇప్పటి వరకు చూసిన చాలా వరకు క్రిస్టియన్ మ్యారేజెస్లో ఆ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ అయితే ఎక్కడ చూడలేదు. ఈవెన్ నేను మలావిలో వెళ్ళిన పెళ్ళిలో కూడా వాళ్ళు ఏంటంటే జస్ట్ వైన్ బాటిల్ ఓపెన్ చేశారు కానీ గ్లాస్ పగలగొట్టడం అలాంటిది ఏం చేయలేదు. ఒకవేళ మీకు ఈ ట్రెడిషన్ గురించి ఏమైనా ఒకవేళ తెలిస్తే కామెంట్స్లో అయితే పెట్టండి. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పారు లోబోలో గురించి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా, మ్యారేజ్ వీడియోస్లో. లోబోలో అంటే మన భాషలో కట్నం, మనం కట్నం అంటూ ఉంటాం కదా, డౌరీ. సో వీళ్ళ భాషలో ఏంటంటే లోబోలో అంటారు. సో కట్న కానుకల్ని లోబోలో అంటారు అనమాట. మీ ఇండియాలో అయితే అబ్బాయిలకి మీ ఇండియాలో అయితే అబ్బాయిలకి అమ్మాయి తరపు వాళ్ళు కట్నం ఇస్తారు, మీకే బెస్ట్. ఇక్కడ మేమైతే అమ్మాయిలకి మేమే ఇవ్వాలి, అబ్బాయి తరపు వాళ్ళు లోబోలో ఇవ్వాలని చెప్పేసి నవ్వుతున్నారు నా పక్కన ఉన్న అంకుల్ గారు. కట్నం ఇచ్చే పిల్లలు ఉంటే చూడు ఇంకో పెళ్లి చేసుకుంటాను కూడా అంటున్నారు. ముసలోడే కానీ మహానుభావుడు అనుకున్నా. కాకపోతే ఈ మొజాంబిక్ దేశాల్లో కొన్ని చోట్ల ఈ కట్న కానుకలు ఇచ్చిపుచ్చుకునే ఆచారం లేదంట. సో మెయిన్గా కొన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయి యాక్చువల్గా, కొన్ని కొండజాతి గ్రూప్స్. సో అందులో మకువా అనే ఒక ట్రైబల్ గ్రూపు వాళ్ళైతే ఈ లోబోలాకి విరుద్ధం అంట. వాళ్ళు అసలు ఈ పాటించరంట, ఈ కట్నం తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఇవేవిను. వాళ్ళు నమ్మేది ఏంటంటే పెళ్లి చేసుకునే ముందు ఇలా అమ్మాయి మీద డబ్బులు పెట్టి పెళ్లి చేసుకోవడం ఆ ఆడపిల్లని అవమానించినట్టు భావిస్తారంట. మ్యాక్స్ ఈ ఆఫ్రికన్ దేశాల్లో మగాడు 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లా. ఎందుకంటే పోషించే స్తోమత ఉంటే చాలు, చేసుకోవచ్చు. బట్ లీగల్గా చూసుకుంటే కొన్ని దేశాల్లో పర్లేదు, కానీ కొన్ని దేశాల్లో రెండో పెళ్లి చేసుకోకూడదు. సో పెళ్ళంతా అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చర్చి దగ్గర నుంచి బయలుదేరి మరి ఇంకెక్కడికో వెళ్తున్నారు. ఏదో గవర్నమెంట్ ఆఫీస్కి కూడా వెళ్ళి సంతకాలు పెట్టాలంట. మరి ఆల్రెడీ ఇక్కడ సైన్ చేశారు కదా అన్నాను, కాకపోతే వేరే అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సైన్ చేయాలంట. వీళ్ళ పెళ్ళిళ్ళకి ఓ నమస్కారం నాయన, అసలు టైం ఉండదు, పాడు ఉండదు. ఈ ఆఫ్రికన్ పెళ్ళిళ్ళకి పిచ్చెక్కిపోద్ది అసలు. పొద్దున్న 9 గంటలకి నా బ్రదర్ అయితే తీసుకొచ్చాడు నేను స్టే చేస్తున్న ప్లేస్ నుంచి. అరౌండ్ 9:30కి ఆ టైంకి తీసుకొచ్చాక ఇక్కడ ఒక 2 గంటల సేపు అలా వెయిట్ చేసాం జనాల కోసం. ఇక్కడ నుంచి మళ్ళీ చర్చికి వెళ్ళాం. చర్చిలోనేమో ఏవో మాట్లాడుతున్నారు. పెళ్ళి అవుతుంది, వాళ్ళు మాట్లాడే భాష నాకు అర్థం అవుతుంది, ఇంగ్లీష్లో కూడా మాట్లాడరు కదా. నాకేమో అర్థమై సావాల అలా కూర్చున్నా. ఓ పక్క దాహం వేసేస్తుంది.
మన సైడ్ పెళ్ళిళ్ళలో అసలు మర్యాదలు ఎలా ఉంటాయి, మామూలుగా ఉండవు అసలు. ఎవరు ఎంత చిన్న పెళ్ళి అయినా పెద్ద పెళ్ళి అయినా చాలా మర్యాదగా చూసుకుంటారు కదా గెస్టుల్ని. ఇక్కడ అబ్బాయి అలా ఏం ఉండదు, వస్తున్నారు, కూర్చుంటున్నారు, ఏదో పాడుకుంటున్నారు, చేసుకుంటున్నారు. కాకపోతే నేను చాలా దాహం వేస్తుంది, పొద్దున్న మా బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు, లేట్గా నిద్ర లేచాను. బ్రదర్ వచ్చే టైంకి ఇంక వెంటనే రెడీ అయ్యి స్నానం చేసి ఇంకా వచ్చాను. పొద్దున్న 9:30 నుంచి టైం ఇప్పుడు చూపిస్తా చూడండి, సాయంత్రం 3:30 అలా అవుతుంది. 3:28 కనిపిస్తుంది టైము, 3:28 అవుతుంది టైము. ఇప్పటికి పచ్చి మంచినీళ్ళు లేవు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లేదు, మధ్యాహ్నం లంచ్ లేదు. ఈ లేటు నాకేం అర్థమే సావదు. పెళ్ళిళ్ళు అంటేనే అసలు ఒక హంగామా హడావుడి ఇవన్నీ ఉంటాయి. ఇల్లేంటో చర్చికి వెళ్తున్నారు, తర్వాత అసలు ఎక్కడికి వెళ్తున్నారో కూడా ఏం అర్థం కావట్లేదు. ఇందాక నేను మీకు ఒకటి చెప్పాను కదా, వీళ్ళు సిగ్నేచర్ చేయాలి అని చెప్పి ఆ చర్చిలో సిగ్నేచర్ చేస్తారు కదా. మళ్ళీ ఇప్పుడైతే ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అయితే రింగ్స్ మళ్ళీ పెట్టుకున్న రింగ్సే తీసి మళ్ళీ మార్చుకొని మళ్ళీ సిగ్నేచర్ అయితే పెడతారంట. ఇండియాలో కూడా ఎలానే ఉంటుందా? ఐ మీన్ క్రిస్టియన్ మ్యారేజెస్ ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటుందా? నేను యాక్చువల్గా ఒక 3-4 క్రిస్టియన్ మ్యారేజెస్కి వెళ్ళాను నా ఫ్రెండ్స్వి. నార్మల్గా మన దగ్గర ఎలా అవుతాయి అంటే ఐ మీన్ హిందూస్లో ఎలా అవుతాయో అలానే అవుతుంది. అంటే చర్చిలో చేసుకుంటారు, వెంటనే తర్వాత భోజనాలు ఉంటాయి, తర్వాత మధ్యాహ్నం భోజనాలు అయిపోగానే అలా మెల్లిగా ఒక్కొక్కరు డిస్పర్స్ అయిపోతారు. ఇక్కడ అలానే అనుకున్నాను. ఇక్కడ ఏటో మరి మధ్యాహ్నం 3:30 అయింది, నీళ్ళు లేవు, వాటర్ బాటిల్ ఎవరు, ఏ బొంగి ఎవరు. సరే అని చెప్పి ఇంకా ఇరుకు వ్యాన్లో కూర్చోబెట్టారు. అదిగోండి మేము తీసుకొచ్చిన వ్యాన్లో కూర్చున్నాం. అలాగే టైం 3:30 అయిపోయింది. అసలు లేట్ అవుతుంది తెలియట్లేదు. బాగా ఆకలి అవుతుంది, పోనీ వెళ్ళిపోదాము, ఏదైనా దగ్గర లేదని రెస్టారెంట్లో తినేసి వచ్చేద్దాం అంటే ఏమనుకుంటారు ఏంటో ఏం తెలియట్లా. అసలు వీళ్ళ పద్ధతులన్నీ ఏరేగా ఉంటాయి, అసలు మనలా ఉండవు. కట్టు ఇక్కడ రోడ్డు మధ్యలో ఆపారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇందాక మేము వెయిట్ చేసాం కదా స్టార్టింగ్లో, ఆ ఇంటి లోపలికి వెళ్ళారు. మరి ఫ్యామిలీ అంతా వెళ్ళారు లోపలికి, ఎందుకు వెళ్ళారో ఏంటో తెలియదు. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. పెళ్ళి చివరి వరకు ఉందాం అనుకున్నాను కానీ అసలు ఇలా ప్రాసెస్ ఏంటో తెలియట్లా. నెక్స్ట్ వెళ్ళి అక్కడ ఫోటోలు అవి తీసుకొని మళ్ళీ సైన్లో పెట్టుకున్న తర్వాత ఇంకా ఏమవుద్దో మరి అప్పుడు చూడాలి. నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు వెళ్ళాక నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తారో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి అసలు మ్యారేజ్ ఇంకా మ్యాక్స్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, ఇంకేముండదు. మ్యాక్స్ బ్రైడల్ పార్టీ కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. బ్రైడల్ పార్టీ అంటే ఏంటంటే పెళ్లి తర్వాత రిసెప్షన్ టైప్లో అనమాట. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది ఉండదు. చాలామంది ఎవరు స్నాక్స్ వాళ్ళే కొనుక్కొని వస్తున్నారు. ఏంటో చాలా వెరైటీగా ఉంటాయి ఇక్కడ పెళ్ళిళ్ళు మాత్రం ఆఫ్రికాలో. అసలు మన సైడ్ పెళ్ళిళ్ళలోని వచ్చిన గెస్ట్లకు మర్యాదల్లో ఎక్కడ చిన్న తేడా అయినా ఇంకా అది ఇంక చెప్తూనే ఉంటారు, చెప్పుకుంటూనే ఉంటారు. 10 పెళ్ళి అయిపోయి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా సరే ఎప్పుడైనా కూర్చున్నప్పుడు అప్పుడు ఆ రోజు పెళ్ళిళ్ళు అలా అయ్యింది, ఆ రోజు పెళ్ళిలో ఇది పెట్టలేదు సరిగా, అది పెట్టలేదు, బాగా గుర్తెట్టుకుంటారు మన వాళ్ళు. ఇక్కడ పెళ్ళిళ్ళు చూస్తేనే ఇంకా మీకు మెంటలు వచ్చేది అలా ఉంటుంది. ఒక వాటర్ బాటిల్ ఉండదు, ఒక ఎవడొస్తున్నాడో తెలియదు, ఎవడు వెళ్ళిపోతున్నాడో తెలియదు, అసలు ఏమేమో ప్రాపర్గా ఏమి ఉండదన్నమాట. వాళ్ళు అలా చేసుకుంటారు, వెంటనే ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతారు అంతే. ఇక్కడ కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట ఇక్కడ కల్చరల్ థింగ్స్ అని. నేను పెళ్ళికేమో ఇద్దరే రావాలి, ఫ్యామిలీ మొత్తం రాకూడదు, అలా ఇలాంటి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి.